హాయ్ హలో వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎలక్షన్లో ఓడిపోయింది. కర్ణాటక, తెలంగాణలో కూడా ప్రజా వ్యతిరేకత బాగా ఉంది. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందా? కాంగ్రెస్ పార్టీది తప్ప, లేదంటే రాహుల్ గాంధీ తప్ప? దీని గురించి మనతో విశ్లేషించడానికి ఉన్నారు బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం సార్. సార్, ఈ విషయం గురించి చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో చెప్తున్నారు కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కర్ణాటకలో కూడా పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజల ఆకాంక్షల మేరకే నడుస్తూ ఉంది. అట్లాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చారో ఆ హామీల్ని దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చారు. మరి కాస్త కూస్తో లోటుపాట్లు ఉన్నా కానీ అవి సరిదిద్ది ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది, 4 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానివ్వండి, ఇచ్చిన హామీలు కానివ్వండి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. అందులో అనుమానమే లేదు. ఇకపోతే మహారాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే కనుక మేము చాలా నిరాశ చెందిన మాట వాస్తవం. అనుకున్న మేమే కాదు, ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అనేక ప్రముఖ ఎన్నికల పరిశీలన సంస్థలు, ఏదైతే మీడియా సంస్థలు ఉన్నాయో వాళ్ళు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్కి చాలా దూరంగా విభిన్నంగా రిజల్ట్స్ వచ్చినాయి. దీనికి కనుక మేము కారణాలని ఇప్పటికీ మా పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం అయితే విశ్లేషిస్తున్నారు. లోపం ఎక్కడ జరిగింది ఏంటి అనేది. ఇక్కడ మేము ఈవీఎంలు తప్పుందని, ఈవీఎంలలో ద్వారానే బీజేపీ విజయం సాధించిందని మేము చెప్పము. కారణం ఏంటంటే ఈవీఎంలో లోపాలు ఉన్నమాట వాస్తవం ఉన్నా కానీ అవి ప్రధాన కారణం కాదు. ఏంటంటే బీజేపీ యాజ్ యూజువల్గా యథాప్రకారంగా ప్రతి ఎన్నికలో పాడిన పాటే హిందుత్వవాదాన్ని రెచ్చగొడుతూ, హిందుత్వవాదాన్ని ప్రోత్సహిస్తూ, ముస్లిమ్స్లని ఒక బూచీలాగా చూపిస్తూ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అదే పంథాన్ని అనుసరించింది. అట్లాగే చాలామంది ప్రచారం చేశారు. అందులో భాగంగా ప్రముఖ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ తరఫున మహారాష్ట్రలో ఆ బోర్డర్ ఏరియాస్లో ప్రచారం చేశారు. ఆయన సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు. సనాతన ధర్మాన్ని ప్రధానంగా అస్త్రంగా ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రచారంలో వాడుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ముస్లిం వ్యతిరేక భావజాలంతో ఎన్నికల్లోకి మేము వెళ్ళట్లేదని చెప్తా ఉన్నారు. ఒకవేళ అదే నిజమైతే మీరు సనాతన ధర్మాన్ని ఆయన చేత ఎందుకు పాడించారు? సనాతన ధర్మం పాటని అంటే ఏంటి అర్థం? అంటే అదే ఆయుధాన్ని, అదే అస్త్రాన్ని వాడుకోవాలనే ఉద్దేశం ఉండబట్టే కదా మీరు సనాతన ధర్మాన్ని పాట ఎత్తుకుంది. ఇంకొక మాట, అట్లాగే అమిత్ షా గారు కానివ్వండి, దేశ అత్యున్నత పొజిషన్లో ఉన్న దేశ ప్రధాని కూడా చాలా దిగజారిపోయి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ని పెంచి బీసీ వర్గాల యొక్క రిజర్వేషన్స్ తగ్గిస్తుందనే దుష్ప్రచారాన్ని చేయటం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా బీసీ వర్గాలని అన్యాయం చేయడానికి కానివ్వండి, వాటి రిజర్వేషన్స్ని తగ్గించే ఉద్దేశం ఎప్పుడు కూడా లేదు. అట్లాగే ఏదైతే ముస్లిమ్స్లో కూడా అణగారిన వర్గాలు ఉన్నాయి, అణగారిన కులాలు ఉన్నాయి, తెగలు ఉన్నాయి, ఆ తెగల్లో ఉన్న ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్నట్టుగా అది ఎక్కడైనా కానీ వాళ్ళ అర్హులు ఇవ్వటం తప్పదు. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన ముస్లిమ్స్ ఏం పాపం చేసుకున్నారు? వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీల కంటే కూడా ఇంకా తక్కువ దిగువ స్థాయిలో జీవన ప్రమాణాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు చదువుల్లో చాలా వెనకబడి ఉన్నారు. ఎడ్యుకేషన్ లెవెల్ చాలా తక్కువ ఉంది ముస్లిమ్స్లో ఈ దేశంలో. ఏదో పని పాట చేసుకుంటూ మెకానికల్ గానో, లేకపోతే ఏదో వ్యాపారాలు చేసుకుంటూనో, లేకపోతే కార్ డ్రైవర్లు గానో, ఏసీ మెకానికల్ గానో బతుకుడిస్తున్నారు. వాళ్ళు చదువుకునే అర్హత లేదా? వాళ్ళ ఉద్యోగాలు రాకూడదా? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం మట్టిలో కలిసిపోయే వాళ్ళు ఈ దేశ ప్రజలు కారా? వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళ జీవితాలు బాగుపడాల్సిన అవసరం లేదా? కేవలం 4 ఓట్లు 10 సీట్ల కోసం బీజేపీ ప్రతి ఎలక్షన్లో కూడా ముస్లిం వ్యతిరేక నినాదాన్ని ఎత్తుకొని పబ్బం గడుపుకుంటూ ఉంది.
మహారాష్ట్రలో జరిగిన తంతులో కూడా వాళ్ళ విజయంలో కూడా ప్రధాన పాత్ర ఇదే వహించిందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. హిందుత్వ విధానంతో ప్రచారం చేసుకుంటూనే ఎలక్షన్లో గెలిచింది. ఇంకోటి కూడా ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఈ దేశంలో మార్పు రావాలి, ఈ మతతత్వ బీజేపీని ఓడించాలి అనే ధ్యేయంతో ప్రజలు ఓట్లేశారు. అందుకనే ఫలితంగానే మహారాష్ట్రలో మేము కాంగ్రెస్ పార్టీగా ఎంపీ స్థానాలు ఎక్కువ గెలుచుకున్నాం. అలాగే దేశంలో కూడా గతంలో కంటే కూడా మెరుగైన ఫలితాలను సాధించాం. మరి అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికలు ఏంటంటే స్థానిక సమస్యలను బేస్ చేసుకొని ఉంటాయి, స్థానిక లీడర్షిప్ని బేస్ చేసుకొని ఉంటాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. కానీ రాష్ట్రాల్లో ఏంటంటే మరి అక్కడ దేశంలో మార్పు జరగలేదు, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి రాష్ట్ర యొక్క సమస్యలు తీరాలంటే, రాష్ట్రానికి ప్రయోజనాలు కావాలంటే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని ప్రజలు భావించారేమో. అందుకనే బీజేపీ కూటమికి పెద్ద ఎత్తున గెలుపుని అందించారు ప్రజలు. ఈ కోణంలోనే మేము విశ్లేషించుకుంటున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీగా బలహీనపడింది కాదు. కాంగ్రెస్ పార్టీ తన యొక్క ప్రత్యేకతని, తన యొక్క ఉనికిని ఎప్పుడు కూడా చాటుకుంటూనే ఉంది. అది చాటుకుంటూ ఉంటుంది కూడా. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో దీని ప్రభావం ఏమి ఉండదు జనరల్ ఎలక్షన్స్లో, ఎందుకంటే లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. కాబట్టి ఏంటంటే మేము డిసప్పాయింట్ అయ్యాము మహారాష్ట్ర ఫలితాలతోటి. కానీ అలా అని మేము కుంగిపోలేదు. మళ్ళీ సత్తా తీసుకొని మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేము మెరుగైన ఫలితాలతోటి ముందుకు వస్తాం.